గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు. అందుకని చెప్తున్నాను నేను. బతికున్నంత చచ్చేదా గుర్తుపెట్టుకో. అప్పుడే ఒక అర్థవంతమైన బతుకు బతకగలుగుతాం. లేకపోతే మన టైం అంతా వేస్ట్ అయిపోయింది. పుట్టలోని చదవ పుట్టవా గిట్టవా అని ఒక యోగి అన్నట్టు అయింది బతుకు. పుట్టలోని చెదలో పుట్టవా గిట్టవా, అక్కడే పుట్టింది, ఆడే పెరిగింది, ఆడే సచ్చిద్ది. దానికి బతుకు అర్థం ఉండదు. చెదపురుగు ఎవడు విలువిస్తాడండి? అలాగ తన కొరకే తాను బ్రతికిన ఏ మనిషి జీవితం కూడా విలువైంది కాదు, విలువ లేనిదే. తన కొరకు కాదు, తను సృష్టించిన వాని కొరకు, వాని చిత్తము నెరవేర్చడం కొరకు జీవితం, తాను ఏర్పరిచినటువంటి సమాజం యొక్క భద్రత కొరకు, క్షేమం కొరకు వాడబడిన బ్రతుకు ధన్యం. ఎన్ని పదార్థాలు తిను, ఎంత మధురమైన పదార్థాలు తిను, మనం తినదంతా మట్టిపో. 10 మందికి మన చేత పెట్టింది మన సాక్ష్యం దేవుని ముందు. ఫరో అడిగాడు, పెద్దాయనా నీ వయసు ఎంత అని. యాకోబు అన్నాడు, నా వయసు నేను సంచరించినటువంటి దినములు ఇన్ని అని చెప్పి, అవన్నీ వ్యర్థమైనవిగాను దుఃఖ సహితంగాను ఉన్నాయి అన్నాడు. అంటే తన జీవితంలో చాలా కాలం ఖర్చు అయిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే తను సాధించిందేంటి, పొందిందేంటి అని ప్రశ్నించుకుంటే అతనికి ఏం కనపడదంటే అది వ్యర్థంగాను దుఃఖకరంగాను కనిపించింది తన జీవితకాలం. చివరి ఘట్టంలో కదా యోసేపు దగ్గరికి చేరింది. ఆ తర్వాత కొంతకాలం మాత్రం జీవించి పితరుల దగ్గరికి చేర్చబడ్డాడు యాకోబు. కానీ ఫరో ముందు యాకోబు ఇచ్చిన సాక్ష్యం మీరు చూడగలరా బైబిల్లోంచి ఒక్కసారి? ఆదికాండం 47వ అధ్యాయం 8 చదువు. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. అంటే ఏంది? యాత్ర అని ఎందుకు అన్నాడు తెలుసా? ఎక్కడా స్థిరంగా లేడు పాపం, తిరుగుతానే ఉన్నాడు తన జీవితం అంతా, ఆ ఊరు. అందుకని దానికి ఏం పేరు పెట్టాడంటే, నేను యాత్ర చేసిన సంవత్సరములు ఎన్నని చెప్పాడు? 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. అవి నా పితరుల యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాను. కొద్దిగా ఉన్నాయి, అవి దుఃఖ సహితంగా ఉన్నాయి. నాకు సంతోషాన్ని కలిగించినవేం కాదు, నన్ను సృష్టించిన వాడిని సంతోషపెట్టినవి కూడా కాదు. బాధాకరమైన సంవత్సరాలు. 2 రోజులు సంతోషంగా ఉందంటే 4 రోజులు ఏడుపు, 4 రోజులు సంతోషంగా ఉందంటే 40 రోజులు ఏడుపు, 10 రోజులు బాగుందంటే 100 రోజులు ఏడుపు. ఏం చెబుతాంలే బాబు, అవన్నీ వ్యర్థమైన రోజులు. మరి దుఃఖం కలిగించిన రోజులు అర్థవంతమైన రోజులా? ఆనందకరమైన రోజులా? వ్యర్థమైన. నియమం తప్పిన కాలం, నియమం తప్పిన దినములు వ్యర్థమైన దినములు, సాక్ష్యం పోగొట్టుకున్న సంవత్సరాలు వ్యర్థమైపోయిన సంవత్సరాలు. అర్థమైందా? అలాగే దుఃఖాన్ని అనుభవించినటువంటి సంవత్సరాలు వ్యర్థమైపోయిన సంవత్సరాలు. నూతన సంవత్సరం వచ్చింది, హ్యాపీ న్యూ ఇయర్ అని అందరం గోలగోల. ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా మళ్ళీ ఈ క్రొత్త సంవత్సరంలో కలుసుకుంటే ఇప్పుడు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ నెలంతా నడుస్తుంది అది. నా పాయింట్ ఏంటంటే, ఇప్పటికే చాలా సంవత్సరాల కాలం గడిచి వచ్చింది. ఇప్పుడు గడిచిన సంవత్సరాలని నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సంవత్సరాల కాలం నీకు అర్థవంతమైన కాలంగా ఉందా, వ్యర్థమైపోయిన కాలంగా ఉందా అన్నది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం. చూడాలి కొంచెం వెనక్కి తిరిగి. కొంతమంది వయసు 70 వచ్చింది, కొంతమంది వయసు 80 వచ్చింది, కొంతమంది వయసు 50 వచ్చింది, కొంతమందికి 60 వచ్చింది, కొంతమందికి 40 వచ్చింది, కొంతమందికి 30 వచ్చింది, కొంతమందికి 20 వచ్చింది. 20 దగ్గర నుంచి లెక్కేసుకుందాం. 13 టీనేజ్ స్టార్ట్ అయింది, 7 సంవత్సరాలు అయిపోయింది, 20 వచ్చినాయి. ఈ 17 సంవత్సరాల కాలం వెనక్కి తిరిగి చూసుకుంటే అది నీకు అర్థవంతంగా ఉందా? అంటే అంతకుముందు చిన్నపిల్లలు లెక్కేసుకుందాం. టీనేజ్, యవనప్రాయం, యుక్త వయసు. అక్కడి నుంచి 7 సంవత్సరాలు 20 ఏళ్ళు వచ్చిన వాడు లెక్కేసుకుంటే, నాకు తెలివి వచ్చి నేను ఒక యవనస్తురాలిగా నేను లైన్లోకి వచ్చిన సంవత్సరాలు లెక్కేసుకొని వెనక్కి తిరిగి చూస్తే అవి నాకు అర్థవంతమైనవి ఉన్నాయా, వ్యర్థమైనవిగా ఉన్నాయా అన్న దగ్గర నుంచి ఇక అన్ని వయసుల వాళ్ళు పరిశీలించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ చాలామంది జీవితం లేదా చాలామంది కాలం
వ్యర్థమైనటువంటి కాలంగానే కనపడింది. ఎందుకంటే ఎందుకు వ్యర్థమైన కాలం అని నేను అన్నానంటే, ఆ గడిచిపోయినటువంటి కాలంలో ప్రసంగి చెప్పినటువంటి ఆకాశము పైన ఉన్న వానిని దృష్టించకపోతే, వాని చిత్తాన్ని ఎరగకపోతే, ఈ కాలము ఆయన చిత్తము నెరవేర్పులో కొంతైనా ఖర్చు కాకపోతే అది వ్యర్థమైన కాలం కాక అర్థవంతమైన కాలం ఎలా అయింది? అర్థమైతే 2 చేతులైతే ఓ స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అందరూ చేతులు ఎత్తి చెప్తున్నారు స్తోత్రం. రైట్, తప్పకుండా అర్థమైంది. ఏ వయసోడైనా 30 వచ్చినా, 25 వచ్చినా, 20 వచ్చినా, 60 వచ్చినా, 70 వచ్చినా, ఇన్ని సంవత్సరాల కాలంలో దేవుణ్ణి ఎరిగి, ఆ సృష్టికర్త చిత్తాన్ని ఎరిగి, ఆయన కొరకు కొంతైనా ఖర్చు కాకపోతే గడిచిన కాలంలో, ఆ కాలం ఎలా అర్థవంతమైన కాలం? దేవుని కోసం, ఆయన ఇచ్చినటువంటి ప్రజల కోసం అది ఖర్చు కాకపోతే అది 100 ఏళ్ల జీవితమైన సున్నా, గుండు సున్నా, గుడ్డి సున్నా. ఇది తెలియాలి జనం మొత్తానికి. తన జీవిత కాలంలో ఇలా అన్నిటినీ చూసుకొని, అన్నిటినీ ఇందులో ఏముందని పరిశీలించడానికి ఆయన బతుకైపోయింది. చివరికి క్లైమాక్స్లో రాసింది ఏంటంటే, దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుణ్ణి కలుసుకోవటం, అలాగే ఆయన కట్టడలను అనుసరించి ఆయన చిత్తమును నెరవేర్చుటలో మన బ్రతుకును కొనసాగించటం, ముగించటం మన విధి. అదే అర్థవంతమైన పని అన్నాడు. దీనికి సపోర్టుగా క్రొత్త నిబంధనలో పౌలు మహనీయుడు కూడా మాట్లాడాడు. ఎఫెసీ పత్రిక 5:15 నుంచి 17 వచనాలు మీకు తెలుసు. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక, మాయ్ స్తోత్రం చెప్పు. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోనండి అన్నాడు. ఎందు నిమిత్తం? టైం వేస్ట్ కాకుండా నిమిత్తం. టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలట? ప్రభు చిత్తం ఏమిటో తెలుసుకొని దాన్ని నెరవేర్చడానికి కష్టపడాలట. అప్పుడు మాత్రమే మన దినములు, మన సంవత్సరములు, మన కాలము వ్యర్థము కాదట. లేకపోతే వ్యర్థమైపోయిద్దట. నేను చెప్పలా, ఎఫెసీ పత్రికలో పౌలు మహనీయుడు చెప్పాడు. మరి ఈ సృష్టికర్తను గుర్తించని కాలం, సృష్టికర్తను కలుసుకోని కాలం, తెలుసుకోని కాలం, ఆయన కోసం ఏమీ చెయ్యని కాలం ఎన్ని సంవత్సరాలు పోతే మాత్రం ఎందుకంటే తగలబెట్టనా? ఆ సంవత్సరాల కాలం అంతా నువ్వు, నీ ఆనందం, నీ భోగం, నీ వాళ్ళు, నీ కుటుంబం అంతవరకే నువ్వు బ్రతికావు. నీ ఫ్యామిలీ బాధ్యతల వరకే నువ్వు జీవించావు. ఇక మిగిలిన విషయాలు సృష్టికర్తను గురించి కానీ, ఆయన భూమి మీద నీకు పురమాయించిన పనుల విషయంలో కానీ నువ్వేం చేయలే. అప్పుడు ఈ సంవత్సరాలన్నీ ఏమైపోయినాయి? లెక్కలో రాయబడతాయా? వాటికి విలువ ఉందా? తెలివైన వాళ్ళు కొంచెం ఆలోచించి చెప్పండి. నిద్రమోహం వాళ్ళ సంగతి పక్కన పెడదాం. తెలివైన వాళ్ళు చెప్పండి. పాయింటేనా? మరి సీరియస్ మ్యాటర్, చాలా సీరియస్ మ్యాటర్. అందుకే నంబర్ 1లో రాసుకోండి, వ్యర్థమైపోయిన కాలం. ఏ కాలం? దేవుణ్ణి ఎరగని, దేవుని చిత్తము చెయ్యని కాలం అని రాసుకో. ప్రశ్న, వ్యర్థమైపోయిన కాలం ఏది? క్వశ్చన్ మార్క్ వేసుకొని కింద ఆన్సర్ రాసుకో. దేవుని ఎరగని, దేవుని చిత్తము చెయ్యని కాలం, దేవుని కట్టడలను గైకొనని కాలం, అది వ్యర్థమైపోయిన కాలం. కింద ఆన్సర్. రెండవది, చచ్చిందా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు. అందుకని చెప్తున్నాను నేను. బతికున్నంత చచ్చేదా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఒక అర్థవంతమైన బతకగలుగుతాం. లేకపోతే మన టైం అంతా వేస్ట్ అయిపోయింది. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అని ఒక యోగి అన్నట్టు అయింది బతుకు. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, అక్కడే పుట్టిద్ది, ఆడే పెరిగిది, ఆడే సచ్చిద్ది. దానికి బతుకు అర్థం ఉండదు. చెదపురుగు ఎవడు విలువిస్తాడండి? అలాగ తన కొరకే తాను బ్రతికిన ఏ మనిషి జీవితం కూడా విలువైంది కాదు, విలువ లేనిదే. తన కొరకు కాదు, తను సృష్టించిన వాని కొరకు, వాని చిత్తము నెరవేర్చడం కొరకు జీవితం. తాను ఏర్పరిచినటువంటి సమాజం యొక్క భద్రత కొరకు, క్షేమం కొరకు వాడబడిన బ్రతుకు ధన్యం. ఎన్ని పదార్థాలు తిను, ఎంత మధురమైన పదార్థాలు తిను, మనం తినదంతా మట్టిపాలు. 10 మందికి మన చేత పెట్టింది మన సాక్ష్యం.
దేవుని ముందు. కొర్నేలి, ఇక రెండోది చెప్తున్నాను. వ్యర్థమైపోయిన ఆశీర్వాదములు. దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకి ఎన్నో ఇచ్చాడు. వాటిల్లో సమృద్ధి అయినటువంటి సంపద ఇచ్చాడు కొంతమందికి, సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు కొంతమందికి. బాగా వినండి అందరూ. ఆశీర్వదించి, నువ్వు ప్రయాసపడితే ప్రయాసను దీవించి, నీ ధాన్యాన్ని దీవించాడు, నీ ఆహారాన్ని దీవించాడు, నీ సంపదను దీవించాడు. కొంతమందికి ఎకరాలు పొలాలు, టౌన్లలో, గ్రామాలలో విస్తారమైనటువంటి భూములు, పెద్ద పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలు. దేవుని కృప. పాపం కష్టపడ్డారు వాళ్ళు, వాళ్ళ పెద్దోళ్ళు కష్టపడ్డారు, వాళ్ళకి ఆస్తులు సమకూడాయి. సంపద, సమృద్ధి అయిన సంపద, సమృద్ధి అయినటువంటి ఆహారం. కానీ ఏం ప్రయోజనం? సమృద్ధి అయిన ఆహారం వారికి ఉంది, కానీ వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు మాత్రమే తినటానికి. అది వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయండి, సర్వసంపదలు ఉన్నాయి, సమృద్ధి అయిన ఆహారం ఉంది, కానీ అది లెక్కలో రాయబడదు. కానీ కొర్నేలి గురించి లేఖనం ఏం చెప్పిందో తెలుసా? చూడండి, కొర్నేలి అనేవాడు ఒక అన్యుడు, కానీ తను ఒక శతాధిపతి, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, జాబ్ చేసుకుంటున్నవాడు. ఆ జాబ్ చేసుకుంటూ తన కష్టపడిన దానిలో నుండి తనకు వచ్చేటువంటి సమృద్ధిలో తన కడుపు, తన వారి కడుపే గాక సమాజములో బాధిత పీడిత ప్రజలకు కూడా తను హెల్ప్ చేశాడని దేవుడు మాట్లాడాడు. ఒక్కసారి చూస్తారా? అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం చదువు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. 3 చేస్తున్నాడండి. దేవుని యందు భయభక్తులు నిలిపాడు, తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా బెండ్ చేశాడు దేవునికి వెళ్ళి. రెండవది, తన ఫ్యామిలీ, తను, నేను నా ఇల్లు, నేను నా ఇల్లు, నేను నా ఒళ్ళు, నేను నా ఇల్లు అని ఆగిపోలా. సమాజమే నా ఇల్లు అనుకున్నాడు. తన ఓన్ ఫ్యామిలీతో పాటు సమాజంలో ఉన్న ప్రజలకు కూడా బహుధర్మము చేయొచ్చు అన్నాడు. అంటే ఎదుటి వాళ్ళ విషయంలో కూడా కేర్ఫుల్గా ఉన్నాడు. 2, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు ఉండేవాడట. ఈ 3 సంగతుల్ని దూత ఎత్తాడు. చూడండి, పగలు ఇంచుమించు 3 గంటల వేళ కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు. ఒక రోజు దేవుని దూత అతని యొద్దకు వచ్చి అంటున్నాడు, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిను. తర్వాత అంటున్నాడు, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అన్నాడు. ప్రార్థనలు, ధర్మకార్యములే కాదు, మనం చేసేటువంటి స్వార్థపు పనులు, పనికి మాలిన కార్యాలు కూడా చేరతాయి. అర్థమైందా? మనం చేసే నీచమైన పనులు, దరిద్రగొట్టు పనులు, పనికి మాలిన పనులు అన్నీ అవి కూడా చేరతాయి దేవుని దగ్గరికి. మనం ఏం ఉత్పత్తి చేసి దేవుని దగ్గరికి సరఫరా చేస్తున్నామో ఎవరికి వాళ్ళం, నాకు నేను, మీకు మీరు, ఈ లైవ్లో ఉండేవాళ్ళు, తర్వాత వినేవాళ్ళు మొత్తం ఆలోచన చేయాలి. ఎందుకంటే భూమి మీద కొర్నేలి అనేవాడు చేసినటువంటి పనులు నీట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాయట. నీ ప్రార్థనలను, సాటి మనిషికి నీవు చేసేటువంటి ధర్మ కార్యములను, బహుధర్మములను దేవుని దగ్గరికి చేరినాయి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, కొర్నేలికి సమృద్ధి అయిన ఆహారం ఉంది, కాస్తో కూస్తో సంపద ఉంది, దాన్ని ప్రజలకు వెచ్చించాడు. కొర్నేలి బుద్ధి మంచిది. ఏదైనా సరే తను అనుభవించాలంటే తను, తన ఫ్యామిలీ అనుకోడు, మిగిలిన వాళ్ళు కూడా అందాలి అనుకుంటాడండి. సమాజంలో ఆ బుద్ధి ఎంతమందికి ఉంటుంది? అలా ఎవరికైతే ఉందో వాడి బ్రతుకు ధన్యం, ఆ బ్రతుకు అర్థవంతంగా ఖర్చు అయినట్టు. ఒకవేళ ఆ తత్వం మనలో లేకపోతే మన సంపద వ్యర్థమే, మన సమృద్ధి అయిన ఆహారము వ్యర్థమే.